చేసెదను స్తుతిగానం చేసెదను కృపగల దేవా క్రీస్తేసువా ప్రభుడవు నీవే మహనీయుడా కృపగల దేవా క్రీస్తేసువా ప్రభుడవు నీవే మహనీయుడా పరిశుద్ధ దేవా ప్రణుతిల్తును రక్షించు రాజ ప్రార్థించును గల దేవా ప్రణుతిల్తును రక్షించు రాజ ప్రార్థించును ఆత్మతోను సత్యముతోను తంబురతోను రలతోను దేవా స్తుతిగానము చేసెదను దేవా స్తుతిగానము చేసెదను స్తుతిగానము చేసెదను స్తుతిగానము చేసెదను హల్లెలూయా దేవునికి స్తోత్రము కలుగును గాక ఎబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం పౌలు గారు ఎబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని చదువుకుంటున్నాను ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనిన దానిని అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడు దేవుని ఇల్లంతటి మీద మోషే నమ్మకముగా ఉండునట్లు ఈయన కూడా తాను నియమించిన వానికి నమ్మకంగా ఉండేది ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటికంటే దానికి కట్టిన వాడు ఎక్కువ ఘనత నొందుతాడు ఆయన మోస కంటే ఎక్కువ ఈయన మోసన కంటే ఎక్కువ మహిమకరుడుగా ఎంచబడెను ఇక్కడ 1 2 3 4 ఇందువలన లోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనిన దానిని పౌలు అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి మన నమ్మకం క్రీస్తు ఉన్నాడు మనం ఈ లోకంలో పరలోక సంబంధమైన పిలుపుకు పాలు పొందిన పరిశుద్ధ సహోదరులుగా వాళ్ళుగా మనం ఉన్నాం పరిశుద్ధానికి మనము ఒప్పుకున్నాం మన పాపములను దేవుని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పరలోక సంబంధానికి మాటిచ్చి ఈ లోకంలో జీవిస్తూ నా గురి నా పరుగు ఈ లోక యాత్ర ఈ లోకంలో నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను పరలోకపు గురియే ఈ లోకంలో జీవిస్తాను కానీ నాకు పరలోక సంబంధంతో లంకె కుదిరింది అని చెప్పి మన సాక్ష్యం ఇస్తుంటాం మనము ఒప్పుకొనిన దానిని మరి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి పౌలు గారు అదే చేశారు ఆయన భయంకరమైన వ్యక్తిగా ఉండే పిలుపు అందుకున్నాడు పరలోక సంబంధమైన పిలుపుని అందుకున్నాడు తాను ఏమిటో గ్రహించాడు నేను ఏ పాటి వాడని గ్రహించాడు నేను ఎంతటి వాడను అని గ్రహించాడు అన్ని కూడా పెంట కుప్పతో సమానంగా ఏది ఉన్నా కలిగినదంతా కూడా వెంటతో సమానము
ఉన్నదంతా కూడా అని గ్రహించిన వ్యక్తిలో నంబర్ 1. దేని మీద ఆశపడలేదు. ఆశ ఉండనేమో ఒకప్పుడు, అందుకనే తన బిడ్డలను చంపడం, ఒక పేరు నాకు రావాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, ఎక్స్ట్రా ఆర్డినరీగా కూడా పనిచేస్తుంది. అని సత్యం ఏంటో గ్రహించి దేవుని సన్నిధిలో సత్యాన్ని గ్రహించుకుంటూ మరి పిలుపునకు లోబడిన బిడ్డగా ఎక్కడికి అక్కడికి వెళ్ళాడు. ఎవరు నీ గురించి ప్రార్థన చేస్తారో అక్కడ చేయించుకోమన్నాడు. ఎన్నో తెరవబడతాయి. అప్పటి నుంచి, ఆనాటి నుంచి ఆయన తన మనస్సులో యేసుక్రీస్తు చూపించాడు. ప్రధాన యాజకుడైన యేసుకే తన హృదయాన్ని ఆయనకిచ్చాడు. అప్పటి నుంచి ఆయన సాక్ష్యం మొదలైంది. ఆ సాక్ష్యంలో మంచే ఉంది తప్ప, ఆ గురి అంతా పరలోక సంబంధమైన గురియే తప్ప లోకంలో సంపాదించాలని గురి ఈనాడు లేదు. కాబట్టి మరి ఆయన గురి లక్ష్యం ఉంచింది. దేవుని ఇల్లంతటి మీద మోసే నమ్మకంగా ఉండినట్లు బాధ్యత అప్పచెప్పినప్పుడు కూడా మోసే తూచా తప్పక పనులు నెరవేర్చుకోవచ్చు. 1 కాదు 2 కాదు, 40 ప్రతి బాధ్యతను ఆయన ఎదుట ఉన్న దాన్ని ఏ రీతిగా ప్రజల ఎదుట ఆ దేవుణ్ణి మహిమపరిచి, ఆ దేవుణ్ణి ఘనపరిచి ఆయనకు మహిమ వచ్చేలాగానే, అందుకే ఆయన నమ్మకంగా ఈయన కూడా తన నియమించిన వాని నమ్మకంగా ఉంది. దేవుడు ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా మరి తాను నియమించిన వారికి నమ్మకంగా ఉండేది. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేతనే కట్టబడును. ఆ ఇల్లు మేస్త్రితో మాట్లాడేటప్పుడు, అయ్యా నా ఇల్లు పని అయ్యేదాకా వేరే దాకా నువ్వు చూసుకో, నా ఇల్లు ముగించిన తర్వాతనే వేరే పని పట్టుకోమని అంటే మాట్లాడుతున్నాను. అలాగనే ఎవరైనా కట్టడానికి వచ్చిన వాడిని అంత గట్టిగా మాట్లాడి మన ఇల్లు అయ్యేంత వరకు అలాగని ఇక్కడ కూడా ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేతనే కట్టబడను. సమస్తం కట్టినవాడు దేవుడు. దేవుని చూస్తాడు. ఒక మనుష్యుడు, ఒక మేస్త్రి ఇల్లు ఎలా కడతాడో ఈ సమస్తాన్ని సృష్టించిన వాడు దేవుడు. ఇటు దానికంటే ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా యేసు క్రీస్తు ప్రభువు వారు మోసే కంటే కూడా ఎక్కువ ఘనత. 5వ ముందు రాబో సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా రాబో సంగతులను సాక్షార్థముగా సూచనగా ప్రతి విషయానికి మోసే గారు పరిచర్యకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా తనకు అప్పచెప్పినది. ఈరోజు దేవుడు నిన్ను రక్షించుకొని తన రక్తంలో కడిగి ఈరోజు ఈ లోకంలో నిన్ను నిలబెట్టాడంటే నీవు ఆయనకు నమ్మకమైన పనిలో ఉండాలి, నమ్మకమైన జీవితం కలిగి ఉండాలి. దేవునికి నమ్మకమైన లోబడే జీవితాన్ని కలిగి ఉన్నారు కాబట్టి గ్రంథాల్లో వారి నామదేహాలు లిఖించబడ్డాయి. క్రీస్తు దేవునికి
ప్రాణం పోయినా సరే దేవుని ఇల్లంతటికి నమ్మకంగా ఉంది. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నారు. ఎవరు ఈ క్రీస్తు? సాక్షాత్తు తండ్రి అయిన దేవుని కుమారుడు. తానే కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టబడిన ఎడల మనమేమి ఆయన ఇల్లు మరియు పరిశుద్ధ ఆత్మ ఇట్లు చెప్పుతున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె కఠినపరుచుకొనుడి మీ హృదయములను కఠినపరుచుకొనుడి. మరి ఇక్కడ మరొకసారి ఏడవచ్చు, మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్తున్నాడు, నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన పరచుకొనుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి ఒకట రెండు 40 years మన పితరులు ఎన్నెన్నో దేవునికి శోధనలు చేశారు. మీరు లేవని ఒకడు, నాకు ఇక్కడ బాగలేదని ఒకడు, నుంచి వెళ్ళిపోవాలని ఒకడు, రకరకాలుగా శోధింపబడే దాంట్లో ఈ రకంగా మరి 40 సంవత్సరంలో నా కార్యం మీ పితరులు నన్ను పరీక్షించి చూపించి, కావున నేను తరము వారి మీద కోపముంచి మీరు ఎల్లప్పుడు మా హృదయములో ఆలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు కనుక నేను ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశించారని. ఎప్పుడు దేవుడికి కోపం వచ్చేది? మనం ఆయన మాట వినకపోతే కోపం వస్తుంది అంటే ఆయన మాట వినకపోతే. తండ్రికి కోపం వస్తుంది అంటే కుమారులు తండ్రి మాట వినకండి. తండ్రి కొట్టాడు తిట్టాడంటే ఊరికే కాదు, తండ్రి మాట వినరు కాబట్టి, తల్లి మాట వినరు కాబట్టి వారి మాట అయితే ప్రేమనే తప్ప మారు వేరే. అలాగే ఇక్కడ కూడా దేవుని మాట చాలా 40 సంవత్సరాలు అంటే ఒక దిన మారదు. 40 years 40 ఏళ్ళు దేవుని ఎంతగానో కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతి దినములు ప్రవేశింపరని చెప్తున్నారు. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపెట్టు పోవుతున్నట్టు, జీవము గల దేవుని విశ్వాసము లేని దుష్ట హృదయంలో మీలో ఎవని ఏందని ఒకవేళ ఉండినేమో జాగ్రత్త. జీవము గల దేవుని విడిచి ఎక్కడికైనా పారిపోతామా? ఎక్కడికైనా వెళ్ళిపోతామా? ఎక్కడికంటే ఎక్కడికి? చెడు మార్గం. అపవాదికి లోనై దేవుని ద్వేషించడం, అపవాదికి దూరం అయిపోయి
దేవునికి దూరం, అపవాదికి దగ్గరై దేవునికి దూరం అవుతుంది. ఇంకా చూసుకోనని ఏం చెప్తున్నారు? మరి ఈ విధంగా జీవము గల దేవుని మరి విశ్వాసము లేని దుష్ట హృదయంలో మీలో ఎవని ఎందైనాను ఒకవేళ ఉండునేమో జాగ్రత్తగా మీరు ఆయన శబ్దమును వినినే ఎలా కోపము పుట్టించి నప్పటి వలె మీ హృదయం కఠినపరచుకున్నప్పుడు ఆయన చెప్పును కదా, కనుక పాపము వలన కలుగు అభావం చేత మీలో ఎవడును కఠినపరచుకున్న నేడు అని చెప్పబడిన సమయం ఉండగానే ప్రతిదినం ఒకడు బుద్ధి చెప్పుకునుడు. ఏలయనగా మొదటి నుండి మనలకు దృఢ విశ్వాసమును మరి అంతము మట్టుకు చేపట్టిన వాని వలె క్రీస్తులు ఆలివారై దీని కోపము పుట్టించిన వాని ఎవడు మోసే చేత నడిపించబడిన ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారు కదా. ఎవరు 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 దేవుని కోపము పుట్టించారు? ఎవరు? ఐగుప్తు నుంచి మోషను వెంబడించిన ఆ ప్రజలే కదా. వాళ్ళే కదా దేవుని కోపం తెప్పించింది. దేవుని కొరకు ఆయన దేవునితో గడపాలని 40 దినములు 40 రాత్రులు వినాయపర్ణ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు వారు చేసిన పని ఏంటో తెలుసా? దేవుని మార్గంలో నడిచే వాళ్ళే. మోషే కనబడట్లేదు, మా తిప్పలు తీర్చు లేవండి, ఉన్న బంగారం అంతా పోగు చేసి ఎద్దును తయారు చేసుకొని ఆ ఎద్దు చుట్టూ ఎవరులాడుతూ గొంతులే పూజ చేస్తారు. జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి వారు ఏర్పాటు చేసుకున్న ఆ ఎద్దు ఈ విగ్రహమును వారు ఆరాధిస్తున్నారు. దేవుని దేవుడు అన్నాడు, నేను తప్ప భూమి మీద మీరు దేనిని విగ్రహమైన రూపమైన చేసుకునక సాగిలపడక పూజపక. ఈరోజు ప్రపంచంలో ఈరోజు తెలంగాణలో జరుగుతుంది. మనం దేవుడు ఏది చేసుకోవచ్చునో అది చేసుకొని ఒక్కొక్కరి పరిస్థితి ఎలా జరుగుతుందో మనం చూస్తాం. అందుకే దేవునికి కోపం. మోసే చేత నడిపించబడిన ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా ఇంకెవరు దేవుని దృష్టికి కోపం. ఆ రోజుల్లో వారు కోపము తెప్పిస్తే ఈరోజు మనం చేయకూడని కార్యాలు చేస్తూ, వినకూడని వింటూ, నడవకూడని నడుస్తూ, ఇవన్నిటి వలన దేవునికి ఉగ్రత, కోపం. దాని నష్టం పరిణామం చూస్తున్నాం. కానీ విని అరగని రీతిలో కామారెడ్డిలో 40 సంవత్సరాల నుంచి అన్నడు కూడా అలాంటి భయంకరమైన వర్షము మెదక్ జిల్లాలో పడలేదు, కామారెడ్డిలో పడలేదు. మరి ఇలాంటి ప్రాంతాల్లో 55 years బ్యాక్ వచ్చిందంట, అది మళ్ళీ ఇప్పుడు అంట. ఎంత ఘోరంగా! ఏదో రాష్ట్రంలో జరుగుతుంటే టీవీ వార్తల్లో విన్నామేమో తప్ప మన కళ్ళారగా ఒక కార్లు నీళ్ళలో పోవడం, అది కూడా కామారెడ్డిలో ఆ ప్రాంతంలో కళ్ళారా చూడడం. అయ్యో, ఇది మన పక్కనే కదా జరిగింది. దేవుని ఉగ్రత ఎవరు కోపము తెప్పించుకుంటే ఆనాటి నుంచి దేవుని ఉగ్రతకు లోనైన వారు. అలాగనే నేటి దినం ప్రజలు కూడా దేవుని ఉగ్రత అక్కడ ఇక్కడ అనకుండా మరి ఎక్కడ పడితే అక్కడ జల ప్రళయమే గుర్తు. భయంకరమైన పరిస్థితి. జల ప్రళయం ఎలా అంటే ఎక్కడ చూడు బిల్డింగ్లు, రోడ్లు, కార్లు, మనుషులు చూడాలంటేనే భయంకరంగా ఉంటుంది. అలాంటి దినాల్లో ఉన్న మానవులమైన మనకి ఇంకా భయం పుడతలేదు. చేసే పనులు చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాం. ఏది
చేయకూడదు అవన్నీ చేస్తుంటే దేవుడు లోనైతే గమనిస్తున్నాను. అదే జరుగుతుంది అక్కడ. మరి మోషే నడిపించబడిన ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారే కదా ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించెను, పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశించని ఎడల ఎవరిని గూర్చి ప్రమాణము చేసిన అవిధేయులైన వారిని గూర్చియే కదా, కాగా అవిశ్వాసుల చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుతున్నారు. దేవుని మీద అవిశ్వాసము చేతనే గురయ్యి ఆ యొక్క సుఖ జీవితమైన పాలు తేనెలు దేశంలో అడుగు పెట్టని వారు ఆ రోజుల్లోనే మాటలు చెప్పి సంఘాలను బయలుపరుస్తుంది. మోషే గారి యొక్క సిచ్యువేషన్ యేసుక్రీస్తు విషయంలో మంచి సాక్ష్యం ఇస్తూ వాక్యం ప్రకటిస్తూ ఆత్మీయులను నిలబెడుతున్నాడు. ఒకవైపు ఆత్మచేత వారిని నిలబెడుతున్నాడు. అనేకులు పడిపోతారేమో, వీళ్ళని ఏ విధంగా ఆత్మలో బలంగా నిలబెట్టాలి. ఐగుప్తు వారి విషయంలో 40 దినములు 40 సంవత్సరములు అరణ్యములో వారిని నడిపినప్పుడు ఎంతో మంది క్రీస్తుకు దేవునికి విరోధంగా వ్యతిరేకంగా జీవించిన వాళ్ళు అరణ్యములోనే చనిపోయారు. అవి లెక్కకు లేకుండా వెనకకి చనిపోయినట్టు వదిలేసి వెళ్ళిపోవడం ఉంది. చూడండి అక్కడ ఆ మాటను చూడండి, వారి శవాలు అరణ్యములో రాలిపోయాను. వారి శవాలు ఏమైపోయాయంట? అంత భయంకరమైన సిచ్యువేషన్. దేవునికి వ్యతిరేకంగా అరణ్యములో రాలిపోయాను, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవని గురించి ప్రమాణము చేసెను, అవిధేయులైన వారి గురించే కదా. ఎవరి గురించి? ఇదే దేవుడు జీవము కలిగిన దేవుని సాక్షాత్తుగా అద్భుతాలు చూస్తున్నారు ఒకవైపు, అని భరోసా లేదు, నమ్మకం. విశ్వాస భ్రష్టులుగా వెంబడిస్తున్నారు కానీ అసలైన విశ్వాసం వారిలో లేదు. అసలైన విశ్వాసము మరి అవిధేయులైన వారిని గురించే కదా, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుతున్నాను. అవిశ్వాసము చేత పాలు తేనెలు ప్రవహించే దేశం అడుగులు పెట్టలేని ఎంతో మంది అరణ్యములో రాలిపోయారు. వారి శవాలు విశ్వాసము కలిగి జీవము కలిగిన దేవుని మీద నమ్మకము పెట్టి మోషే చెప్పినట్టుగా నడిచిన కొందరు ఏమైపోయారు? పాలు తేనెలు ప్రవహించి దేశంలోనికి. ఈరోజు మన జీవిత యాత్ర దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని ఎలా నువ్వు పూర్తి చేస్తావు? నీకు 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 40, 50, 60, 70, 80 ఏ సంవత్సరంలో నీవున్నావో, నువ్వు జీవించిన జీవిత కాలాన్ని బట్టి ఏ స్థితి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే మారు మనస్సు దేవుడు ఉచితంగా ఆయన కోపపడక అందరి మీద మరి ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, దయాదాక్షాణ్యం కలిగిన అందరి మీద తన ప్రేమ దేవుని ఎదుగుతాడు. తప్పైంది క్షమించడం తిరిగి ఆయన మనల్ని
నువ్వు హైదరాబాద్లో ఈ రకంగా క్షేమంగా ఉన్నావంటే జిల్లాలను ఒకసారి గమనించి మీరు చూడండి, భయంకరమైన పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ నిలబడ్డామంటే వారి కొరకు దేవుని రాకడలో ఉన్నాం, దేవుని ఉగ్రతలో ఉన్నాం. వైపు యుద్ధాలు, ఒకవైపు తుఫానులు, మరొక వైపు భూకంపాలు. అబ్బా, ఆయన రాకడకు సూచనగా జరగాల్సినవన్నీ కూడా ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. నువ్వు సిద్ధంగా ఉన్నావు గారు. వారిని బలపరుస్తూ జీవము కలిగిన దేవుని జీవించి వారి గురించి ప్రార్థన చేస్తున్నారు. వాక్యమైన ప్రతి ఒక్కరి మీద ఉన్నదని గ్రహించారు. లైవ్ లో పాలు పంపులు పొందిన మీద అందరి మీద ఉన్నదని గ్రహించారు. అద్భుతంలో నాతో పాటు పాల్గొనైన మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన దివాధిపతి నీకే పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. మరొక్కసారి నీ పాదాల చెంత 8వ మాసం చివరి రోజులో ప్రభువా కంటికి రెప్పగా కాచి కాపాడుతున్నా. భయంకరమైన పరిస్థితిలో ఉండగా మమ్మల్ని రక్షిస్తూ ఈ రీతిగా నేను స్థుతించే భాగ్యాన్ని దయచేస్తాను. ఏమిచ్చి నీవు లైవ్ లో ఉన్న ప్రతి బిడ్డను ఆ చుట్టుపక్కల జరిగిన ఆయా జిల్లాల్లో, గ్రామాల్లో, తాలూకాల్లో, పట్టణాల్లో, చిన్న పల్లెటూరులో కూడా గ్రామాలే తుడిచిపోయాయి. వారికి నైనా మా వల్ల ఏమీ చేయలేము, కానీ నీకు అసాధ్యం అంటూ ఏది లేదు. అలాంటి వారికి అలాంటి వారిని దేవుని ఎంతో భయంకరంగా ఇళ్ళు కొట్టుకుపోయాయి. కానీళ్ళే ప్రభా నీళ్ళలో ఇంట్లో దాచుకున్న సర్వం నీళ్ళలో వరదలో నాదలుగా వేసుకున్న బట్ట తప్ప కప్పుకోవడానికి కూడా దుస్తులు లేక నాదలుగా అటువంటి వారితో యుద్ధాలను ఆపేయండి, మంచు తుఫాన్లు ఆపేయండి అయా. మరి యొక్క భయంకరమైన జల ప్రళయాలతో ఆయా ప్రాంతాలు నిండి జరిగిన నష్టం, జరిగిన ప్రమాదం కని విని ఎరగని రీతిలో దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకులు ఇలాగా వారి వైపు ఎలా అయా దృష్టించాలో, గురి పెట్టాలో అలాంటి వారందరూ కూడా ప్రతి పట్టణం, ప్రతి గ్రామం, వారి యొక్క కృషి ఇవ్వడానికి భూకంపాలు, యుద్ధాలు, ఒకవైపు వర్షం చేత ఒకవైపు, ఇలాంటి పరిస్థితులు ఈ లోకంలో జీవిస్తున్నామంటే నాది అంటే ఏది లేదు. కేవలం నీ కృపనే నీవిచ్చిన కటాక్షం, ఎక్కడ మేము ఉన్నాము నీ దయాదాక్షణ మాదంటూ ఈ వర్తమానం వెలులాగునా సహాయం వాళ్ళు వారిని కలిగిన వారిని జ్ఞాపకం వివాహ దినములు జన్మలో తప్పిన బిడ్డలు హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం,
బీపీ షుగర్ లాంటి రాష్ట్రాన్ని ప్రభావ పరిపాలిస్తుంది. మీకు సీఎం వారికి మంత్రి వారికి గవర్నమెంట్ అధికారులను సకాలానికి అందించలాగున ముందంజలో ఉన్న మంగళూరు ప్రతి ఒక్క తల్లింటి వారిని ఆనందంలోనూ అక్కచలను బంధు స్నేహితులను క్లాస్మేట్లను రక్త సంబంధం విడవక ఏకంగా డోగు నాని ఇచ్చిన నీ అందరూ మనుషులకు మార్పు నీ పరిచయం చేసి బిడ్డగా ఆరోగ్య సేవలో దేశ సరిహద్దులను మిలిటరీ వారిని పోలీసు వారిని పరిశుద్ధ కార్మికులను ప్రెస్లో పనిచేస్తున్న వారిని డాక్టర్ నర్సులు ఆయనను పేషెంట్ సీజన్లో వచ్చే వ్యాధులు రాష్ట్రపతిని ధనమంత్రి ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు మంత్రులు జరుగుతుంది నాలో ఉన్న బీపీ షుగర్ సమస్తమైన వ్యాధి బాధలను నిలబెట్టేవారైనా ఉద్యోగం అయితే ఆనందం ఏకేటంలో నిలుస్తున్న ప్రతి కుటుంబం అయినా ఈ కళలు దర్శనాలు మెలడైన స్వరము ప్రతి ఒక్కరు ఏకంగా మాలో నీ ఆత్మ నుంచి నీ పోరాటం మేము కలిగి శక్తి సామర్థ్యాలు దయచేయండి. యేసు నామములో మన తండ్రి అయిన దేవుని ప్రేమ మారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కన్యని సహాయం కూడిన మనకు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు సదాకాలము తోడైన ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా